రామ జగత్తులో ప్రథమ శుభకరనామం రామనామం అన్నారు మహాకవి కాళిదాసు. రామకమల ప్రత్యక్షాన్ని వాల్మీకి మహర్షి స్తుతిస్తే సుభేక్షణ రామాన్ని వ్యాసభగవానుడు కీర్తించాడు. రామనామం గొప్పదనాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. కేశవనామాలలో రామనామం లేదు. కారణం కేశవనామాలు ఒకెత్తైతే రామనామం ఒకెత్తని పెద్దలు చెప్తారు. అలాగే విష్ణు సహస్రనామంలో కూడా రామనామం లేదు. ఇదే విషయాన్ని పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి అడుగుతుంది. అందుకు పరమేశ్వరుడు 1000 నామాలతో కూడిన విష్ణు సహస్రనామాన్ని పండితులే చదవగలుగుతారు. అందుకే విష్ణు సహస్రనామం చదివితే ఎంత పుణ్యం లభిస్తుందో ఒక్కసారి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే అనే శ్లోకం చదివితే అంత పుణ్యం వస్తుంది. ఈ శ్లోకాన్ని పఠిస్తే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం దక్కుతుంది. ఈ శ్లోకాన్ని పండితులు పామరులు అందరూ ఎల్లవేళలా పఠించవచ్చని చెబుతాడు. రామాయణాన్ని రచించిన వాల్మీకి తెలియకుండానే రామనామాన్ని జపించి ధన్యుడయ్యాడు. అమృతపాన సమానమైన రామాయణాన్ని మనకందించాడు. రామనామాన్ని స్మరిస్తూ శబరి తరించింది. అలాగే కలియుగంలో త్యాగరాజస్వామి, శ్రీరామదాసు రామనామ సంకీర్తనలోనే జీవితాన్ని ధన్యం చేసుకున్న మహనీయులు. రామాయణం ఎంతో పవిత్రమైనది, పాపాలను హరిస్తుంది, పుణ్యప్రదమైనది, వేదములతో సమానమైనది. రామకథను పఠించిన వారు సర్వపాపముల నుండి విముక్తులవుతారని వాల్మీకి మహర్షి బాలకాండలో రామాయణ పఠన ఫలాన్ని చెబుతాడు. అందుకే మనం ప్రతిరోజు రామాయణం చదవాలి. రామాయణాన్ని సులభంగా 10 నిమిషాల సమయంలో చదవగలిగే భాగ్యం మనకుంది. నారద మహర్షి 108 చరణాలతో నామరామాయణం పేరుతో రామాయణాన్ని చక్కటి గేయ రూపంలో మనకందించారు. ప్రతిరోజు ఈ నామరామాయణాన్ని చదివితే రామాయణం చదివినంత ఫలితం లభిస్తుంది. మూర్తీభవించిన మానవత్వానికి ప్రతీక మర్యాద పురుషోత్తముడైన శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఈ నామరామాయణాన్ని చదవాలనే మా ఈ చిరు ప్రయత్నం. परात्पर राम कालात्मक परमेश्वर राम शुद्ध ब्रह्म परात्पर राम कालात्मक परमेश्वर राम शेषतल्प सुख निद्रित राम ब्रह्माद्यमरा प्रार्थित राम चण्ड किरण कुल मण्डन राम श्रीमद्दशरथ
सीताराम राम राम जय सीताराम राम राम जय सीताराम भयहर मंगल दशरथ राम जय जय मंगल सीताराम मंगलकर जय मंगल राम संगत शुभ विभवो